నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్తో పులావ్ చేద్దామండి. చికెన్ బిర్యానీ కంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే దాని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా కావాల్సినవి ఏంటో చూద్దాము. చికెను, మసాలా దినుసులు, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ధనియా పొడి, నెయ్యి, ఒక 2 టమాటాలు, ఒక నిమ్మకాయ, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ పాటు మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్ బాగా ఉడికిపోతుంది. మ్యాగ్నేట్కి చికెన్ని బాగా కడిగి ఒక నిమ్మకాయ, అలాగే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఒక కప్పు పెరుగు అండి. పెరుగు కంపల్సరీ వేసుకోవాల్సిందే, బిర్యానీలో వేసుకున్నట్టే. తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా, ఇంకా కొత్తిమీర, అలాగే బిర్యానీ దినుసులు, బగారా ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా అంటే చికెన్ ఇలా ఇలా అనుకుంటూ ఆ మొత్తం పీసెస్కి పట్టేలాగా మంచిగా మ్యాగ్నేట్ ఇలా కలుపుకొని, చూడండి ఎలా అయిందో, ఇలా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత లాస్ట్లో కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకొని ఒక 2-3 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం రైస్ కడిగి పెట్టుకోవాలి, బాస్మతి రైస్. తర్వాత 2 గంటల తర్వాత మనం ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. కొంచెం పోపుకి వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇవి ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పోపుకి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే పోపులోనే కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. వీటిని మొత్తం చూడండి ఇలా మొత్తం ఫ్రై కానివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పోపులో వేయాలండి. చూడండి చికెన్ బాగా మంచిగా మ్యాగ్నేట్ అయింది కదా, అనేసి 2-3 గంటల పాటు ఉండాలండి. అట్లయితేనే చికెన్ మంచిగా ఉడుకుతుంది. బాగా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. కొంచెం ఇది ఒక 70-60% ఉడకాలండి చికెన్. ఉడికిన తర్వాత మనం రైస్ ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ ఉడికించుకోవాలి. చూడండి కొంచెం ఉడుకుతుంది చికెన్, వాటర్ అంతా బయటకు వస్తుంది. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే చాలా ఎమ్మిగా అనిపిస్తుంది. కొంచెం నూనె పైకి తేలింది చూడండి, అంటే దగ్గర పడినట్టే చికెన్. ఇలా ఉడికిన తర్వాత చూడండి మొత్తం బయటకు వచ్చింది ఆయిల్. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అది వేసుకోవాలి. బాస్మతి రైస్ ముందుగా ఒక అర్ధగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ బాస్మతి రైస్ ఏంటంటే 1-2 గ్లాసులు వేసుకోవాలండి. ఇది గిన్నెలో కదా, కుక్కర్లో అయితే తక్కువ పడతాయి వాటర్, గిన్నెలో కాబట్టి 1-2 పడతాయండి. మెల్లగా కలుపుకోవాలండి, లేకపోతే ఇరుగుతాయి. నాని ఉన్నాయి కదా, అందుకే ఇలా మెల్లగా చికెన్లో కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 గ్లాసులు అనుకున్నాం కదా వాటర్, కొలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పోసుకోవాలి రైస్లో. పోసుకున్న తర్వాత కూడా నెమ్మదిగా కలుపుకోవాలండి. దీంట్లో మనం సాల్ట్ వేయలే కదండి, చికెన్లో వేసుకున్నాం కానీ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పైనుంచి నెయ్యి కూడా వేసుకోవాలండి. పోపులో ఇట్లా ఏం నెయ్యి వేయలేదు, ఇక్కడే వేస్తున్నాము. చూడండి కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా మళ్ళీ నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 40-45 మినిట్స్లో అయిపోతుందండి. చాలా
త్వరగానే అయిపోతుంది. చూడండి, అప్పుడప్పుడు మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక 10 నిమిషాల వరకు స్టవ్ ఫుల్లోనే పెట్టండి. తర్వాత ఇలా ఉడికేంత వరకు ఫుల్లోనే ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఈవెన్గా ఉడుకుతుందండి, సమానంగా ఉడుకుతుంది. అంతే అండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పులావ్ రెడీ అయిందండి. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో, పొడి పొడిగా ఉంది. కింద వరకు కూడా ఇట్లనే పొడిగా ఉంటుందండి, ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుతున్నాం కదా. అలానే కలపకుండా వదిలేస్తే కింద మసాలా కిందనే ఉంటుంది, పైనకి తెల్ల తెల్లగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కలుపుకోవాలి. గిన్నెలో వేసుకుంటేనే బాగుంటుందండి పులావు. చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక ఉల్లిగడ్డ, నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ పిల్లలకి, మీ వాళ్ళకి అందరికీ పెట్టండి. థ్యాంక్ యూ అండి. బాయ్.